హాయ్ అండి. శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ స్పెషల్ రెసిపీ సరికొత్తగా మరింత రుచిగా ఎక్కువ రోజులు నిల్వ ఉండేటువంటి అటుకుల పూర్ణాలు తయారు చేయడం కోసం ఫస్ట్ మినపప్పు బియ్యం 4-5 గంటల పాటు నానబెట్టుకొని ఆ తర్వాత మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. ఇందులో ఉప్పు వేసుకొని కాస్త చిక్కగా తోపిడిని సిద్ధం చేసుకోవాలి. తర్వాత అటుకులను జల్లించుకొని వాటర్ పోసి కడిగి స్ట్రెయిన్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకొని బెల్లం తరుగు వేసి నీళ్లు పోయాలి. బెల్లం కరిగి చిక్కని పాకంలా మారుతూ ఉన్నప్పుడు అందులో అటుకులు, కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మెరుపుతున్నట్లు కలుపుకొని అందులో కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని బాగా కలిపి దగ్గరకు అయ్యాక దింపేయాలి. అటుకుల మిశ్రమం చల్లగా అయ్యాక చిన్న చిన్న ఉండల్లా చేసుకొని బియ్యం పిండి మిశ్రమంలో ముంచి కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకొని తీసుకుంటే చాలా కమ్మని బూరెలు సిద్ధం. పూర్ణాలు పగిలడం, నూనె బయటికి రావడం లాంటివి లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి.